has repeatedly denounced. One question hangs over Caracas. సాయినాథ్ స్పీక్స్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక షాకింగ్ సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక అగ్రరాజ్యం ఇంకో సార్వభౌమదేశం మీద అర్ధరాత్రి దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడినే కిడ్నాప్ చేసింది. అవును, విన్నది నిజమే. వెనిజులాలో జరిగిన ఈ ఆపరేషన్ వెనుక అసలు కథ ఏంటో లోతుగా తెలుసుకుందాం రండి. ఈ కథ మొదలవ్వడమే ఒక నాటకీయమైన సంఘటనతో. తెల్లవారుజామున 1:50 వెనిజులా రాజధాని కారకాస్పై ఒక్కసారిగా బాంబుల వర్షం. అంతటితో ఆగలేదు. కొన్ని గంటల్లోనే ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యని బంధించి ఏకంగా అమెరికాకు ఎత్తుకెళ్లారు. వింటుంటే ఏదో యాక్షన్ సినిమా సీన్లా అనిపిస్తోంది కదూ? కాని ఇది నిజంగా జరిగిందని మన దగ్గరున్న సమాచారం చెబుతోంది. అసలు ఇంత పెద్ద సంఘటనను ఎలా అర్థం చేసుకోవాలి? దానికోసం మనం దీన్ని కొన్ని భాగాలుగా విడగొట్టి చూద్దాం. ముందుగా ఆ రాత్రి అసలేం జరిగిందో చూద్దాం. ఆ తరువాత వాళ్లు పైకి చెప్పిన కారణాలేంటి, అసలు తెరవెనక కదేంటి అనే తెలుసుకుందాం. ఆఖరికి దీని ప్రభావం ప్రపంచం మీద ఎలా ఉండబోతుందో కూడా చర్చిద్దాం. సో మొదటి భాగం, అర్ధరాత్రి దాడి. చీకటి మాటున ఒక దేశాధినేతను ఎలా బంధించారు? ఆ ఆపరేషన్ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ దాడి చాలా పక్కా ప్రణాళికతో జరిగింది. చూడండి, ఒక దేశాధ్యక్షుణ్ణి తన సొంత ఇంట్లోనే బంధించారు. ఇంతకీ ఇది బలమా లేక పెద్ద కుట్రా? అంతా మొదలైంది నడిరాత్రి. అమెరికా ఒక భారీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అయితే ఇది అప్పటికప్పుడు జరిగింది కాదు, నెలల తరబడి వేసిన పక్కా ప్లాన్ ఇది. నిజానికి ఈ కథ 4 నెలల ముందే మొదలైంది. సీక్రెట్ ఆపరేషన్లతో స్కెచ్ గీశారు. ఈ ఇంటెలిజెన్స్తో మడూరో ఎక్కడుంటాడో పక్కాగా కనిపెట్టారు. ఫోర్ట్ టియోనా మిలిటరీ బేస్. గ్రౌండ్లోకి దిగిందెవరంటే డెల్టా ఫోర్స్, ఇంకా FBI వల్ల ఎలైట్ టీం. ఈ డేంజరస్ నైట్ రైడ్ కోసం 11 ఎలైట్ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. రాడార్కి దొరకకుండా సముద్రానికి కేవలం 100 అడుగుల ఎత్తులో ప్రయాణించారు. వాళ్లు దగ్గరికి రాగానే ఒకే ఒక్క స్విచ్, వెనిజులా మొత్తం కరెంట్ కట్. అంత గందరగోళం. టార్గెట్ ఫోర్ట్ టియానా, కొండల్లో కట్టిన వెనిజులా పెంటగానని చెప్పొచ్చు. లోపలి నుంచి ఇన్ఫర్మేషన్ ఉండటంతో స్టీల్ డోర్లను కూడా పగలగొట్టడానికి రెడీగా వచ్చారు. ఆపరేషన్ చాలా ఫాస్ట్గా జరిగింది. రిపోర్ట్స్ ప్రకారం మడూరో నిద్రలో ఉండగానే పట్టుకున్నారు. పట్టుకోవడం అయిపోయింది, కానీ మిషన్ ఇంకా సగమే పూర్తయింది. ఇప్పుడు సేఫ్గా బయటపడాలి. వాళ్లు బయటపడేందుకు వీలుగా ఆకాశంలో అమెరికన్ ఫైటర్ జెట్స్ పెద్ద డైవర్షన్ క్రియేట్ చేశాయి. ఈ ఆపరేషన్లో మొత్తం 150 అమెరికన్ విమానాలు పాల్గొన్నాయని అంచనా. అయినా ఆశ్చర్యంగా వెనిజులా సైన్యం నుంచి పెద్దగా ఎదురుదాడి జరగలేదు. ఎందుకలా? అసలు ఒక్క అమెరికన్ హెలికాప్టర్ కూడా కూలిపోలేదు. ఇది ఎలా సాధ్యం? ఒక థియరీ ప్రకారం ఇది అమెరికా సైనిక బలం. మరో థియరీ ఏంటంటే ఇదొక సీక్రెట్ డీల్. ఇంకో థియరీ ఏంటంటే ఓ పెద్ద అధికారి భారీ రివార్డ్ కోసం మడూరోని పట్టించాడని. ఆ రివార్డ్ ఎంతో తెలుసా? ఏకంగా $50 మిలియన్. ఒక దేశాధినేతను ఇలా బంధించడం అంటే అది అంతర్జాతీయ చట్టాలను పూర్తిగా గాలికి వదిలేయడమే. మరి ఇంత పెద్ద పని చేసి అమెరికా ప్రపంచం ముందు ఏం చెప్పి సమర్థించుకుంది? వాళ్ల అఫీషియల్ స్టోరీ ఏంటి? పైకి వాళ్ళు చెప్పిన కారణం చాలా సింపుల్. వెనిజులా నుండి మాదక ద్రవ్యాలు విపరీతంగా వస్తున్నాయి, దాన్ని ఆపడానికే ఈ ఆపరేషన్ చేశాం అని ప్రకటించారు. అంటే ఇది కేవలం చట్టాన్ని అమలు చేసే చర్య మాత్రమేనని ప్రపంచానికి చెప్పారు. అయితే ఈ డ్రగ్స్ కథ కేవలం పైకి కనిపించే పొర మాత్రమే అని కొన్ని విశ్లేషణలు చెబుతున్నాయి. దీని వెనుక ఒక లోతైన భౌగోళిక, రాజకీయ వ్యూహం దాగి ఉంది. దాన్నే ఒక రకంగా మోడర్న్ మన్రో సిద్ధాంతం అని కూడా అంటున్నారు. ఈ స్లైడ్ చూస్తే మనకు అసలు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు ప్రజలకు చెప్పిన కారణం డ్రగ్స్పై యుద్ధం, మరోవైపు అసలు కారణాలుగా చెప్పబడుతున్నవి రష్యా, చైనాల ప్రభావాన్ని అడ్డుకోవడం, ఇంకా దక్షిణ అమెరికాలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం. ఈ రెండింటి మధ్య తేడా చాలా పెద్దది కదా. అంటే ఇది కేవలం వెనిజులా మీద జరిగిన దాడి కాదు, ఇదొక పెద్ద గ్లోబల్ చెస్ గేమ్. అమెరికా తన పెరట్లో, అంటే తన ప్రభావం ఉన్న ప్రాంతంలో రష్యా, చైనా లాంటి శక్తులు వేలు పెట్టడాన్నే సహించలేకపోయింది. ఈ చర్య ద్వారా తన పవరేంటో చూపించాలని చూసింది. ఈ భౌగోళిక రాజకీయాలే కాకుండా ఈ మొత్తం కథ వెనుక మరో బలమైన కారణం ఉందనంటున్నారు. అదేంటంటే నల్ల బంగారం. అవును, చమురు. ఈ సంఘర్షణలో ఆర్థిక ప్రయోజనాలు ఎంత పెద్దవో ఈ ఒక్క నెంబరు చాలు చెప్పడానికి.
ప్రపంచంలోనే అత్యధికంగా నిర్ధారించబడిన చమురు నిల్వలు ఉన్న దేశం వెనిజులా. అంటే అదొక భారీ నిధి మీద కూర్చుందే. మరి ఆ నిధిపై కంట్రోల్ ఎవరికి మాత్రం వద్దు? సమాచారం ప్రకారం ఈ చమురు దాహం ఎంతలా ఉన్నంటే సముద్ర మార్గాల్లోని డైరెక్ట్ దాడులు జరుగుతున్నాయట. 1700లో సముద్రపు దొంగలు చేసే పనిని ఇప్పుడు అమెరికన్ హెలికాప్టర్లు చేస్తున్నాయి అని ఒక తీవ్రమైన ఆరోపణ కూడా ఉంది. నేను చెప్పే ఈ వాస్తవ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. కారణాలు ఏవైనా కానీ ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే దీని తర్వాత ఏం జరుగుతుంది? దీని ప్రభావం కేవలం వెనిజులాకే పరిమితం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించగలదు. ఇది మరో ఇరాక్ లేదా లిబియాలా మారే ప్రమాదముందా? నిపుణులు ఒక ప్రమాదకరమైన ప్యాటర్న్ రిపీట్ అవుతుందని హెచ్చరిస్తున్నారు. అదేంటంటే మొదట ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేయటం, తర్వాత స్థానికంగా తిరుగుబాట్లు మొదలవడం, ఆ తర్వాత విదేశీ సైన్యాలు వెనక్కి వెళ్ళిపోగానే అక్కడ ఒక పవర్ వాక్యూమ్ ఏర్పడుతుంది. ఆ ఖాళీని మరింత ప్రమాదకరమైన గ్రూపులు వచ్చి భర్తీ చేస్తాయి. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లలో మనం చూసిన ఈ భయంకరమైన సీన్ ఇక్కడ కూడా రిపీట్ కావచ్చు. దీని ఆర్థిక ప్రభావం మనందరి మీద కూడా పడొచ్చు. వెనిజులా ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన ఆయిల్ సప్లయర్. అక్కడ సప్లై ఆగిపోతే గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతాయి. దాని ఫలితంగా చివరికి మనం పెట్రోల్ బంకుల దగ్గర ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇక చివరిగా ఈ తక్షణ సమస్యలను పక్కన పెడితే ఈ చర్య అంతర్జాతీయ చట్టాల మీద, భవిష్యత్ ప్రపంచం మీద ఎలాంటి ప్రమాదకరమైన ప్రభావం చూపిస్తుందో కూడా మనం ఆలోచించాలి. మనం ఊహించినట్టే ఈ చర్యపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. కేవలం రష్యా లాంటి ప్రత్యర్థులే కాదు, అమెరికా మిత్రదేశాలు, చివరికి అమెరికాలోని మీడియా సంస్థలు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇదంతా మనల్ని ఒక చివరి ఆలోచింపజేసే ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఒక అగ్రరాజ్యం ఇలా ఒక సార్వభౌమ దేశ నేతను పట్టుకోగలిగితే రేపు మిగతా దేశాలు కూడా అదే పని చెయ్యకుండా ఏది ఆపుతుంది? ఇది అంతర్జాతీయ సంబంధాలలో ఒక కొత్త ప్రమాదకరమైన అధ్యాయానికి నాంది పలుకుతుందా? ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాలను కింద కమెంట్స్లో తప్పకుండా చెప్పండి.